మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈ దినం ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ఆలకిద్దాం. రక్షింపబడాలి అంటే ప్రార్థన కూడా ఉండాలి. ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు అనేటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు రక్షణ లేకపోతే జీవించలేమా అని ప్రశ్నలు అనేకంగా ఉండి ఉండొచ్చు. కొంతమందికి రక్షణ అంటే అర్థం కాదు. అది కేవలము శరీర భద్రత కోసం అనుకుంటారు. కానీ ఆత్మకు రక్షణ అవసరం. దీని అర్థం ఏమిటంటే పాపము నుండి విడిపించబడటం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే ఆ వ్యక్తి కోసం ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భములో కన్నీరు కార్చి ఉండాలి, లేకపోతే రక్షింపబడలేరని భక్తులు తెలియచేశారు. ఆలోచించండి, ఈరోజు నీవు రక్షింపబడ్డావా? నీవు రక్షింపబడటానికి అనేకులు ప్రార్థించి ఉంటారు. వారి ప్రార్థన ఫలితమే ప్రభువు నిన్ను రక్షించాడు. కారణమేంటో తెలుసా పిల్లరా? ప్రారంభంలో మానవుడు దేవుని చేత పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. అయితే సాతాను శోధనలో పడి ఆ పరిపూర్ణతను పోగొట్టుకున్నాడు. దేవునికి అవిధేయత చూపించాడు. అపవాదికి దాసుడైపోయాడు. పాపిగా మారిపోవటం జరిగింది. ఈ విధంగా పాపం ప్రపంచంలో ప్రవేశించింది. పరిశుద్ధ దేవుణ్ణి ఒక పాపి సమీపించటానికి వీలు లేకుండా పోయింది. మాట్లాడటం మాట దేవుడెరుగు, అనగా ప్రార్థించటం మాట దేవుడెరుగు, దగ్గరకు వచ్చే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా దేవుడే మరలా రంగంలోకి దిగి పరిష్కారం చూపించాడు. దేవునితో మనం సహవాసం చేయటానికి మన జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని కూడా ఆయన ముట్టాడు, స్వస్థపరుస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకే జన్మించాడు, నా కొరకే భూమి మీద జీవితం జీవించాడు, నా కొరకే సిలువనెక్కాడు, ఆయన నా కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి గెలిచి పునరుద్ధానుడైనాడని ఎవరు నమ్ముతారో వారు ఖచ్చితంగా రక్షింపబడతారు. ఇక ప్రారంభంలో ఉన్నట్లుగా పాపము లేకుండా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నీతిని మనం పొందుకుంటాము. ప్రభువు ద్వారా, ప్రభు నిమిత్తం ప్రభువుతో మనం నివసించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు అందుకొరకే కదా మన కోసం శ్రమపడి మరణించాడు. ఆలోచించండి, నేను ప్రార్థించను, నా కోసం ఎవరూ ప్రార్థించక్కర్లేదు, నాకు రక్షణ అవసరం లేదని అజ్ఞానంగా మాట్లాడకూడదు. ఇక్కడ పౌలు భక్తుడు కేవలము ఇశ్రాయేలు రక్షణ కోసమే పరితపిస్తున్నాడు అంటే భ్రమపడినట్లే. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. ఇది దేవుని చిత్తం. ఏ ఒక్కరూ నశించుట ప్రభువునకు ఇష్టం లేదు. కాబట్టి రక్షింపబడనిటువంటి అనేకుల కొరకము మనము తప్పనిసరిగా ప్రార్థించాలి. ఎవరు ప్రార్థిస్తారో వారు దేవుని దృష్టిలో ఆయన పని నెరవేరుస్తున్నట్లు. ప్రార్థన చేయకపోవుట గొప్ప పాపమని సమూయేలు ద్వారా మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఏదో తప్పు చేస్తే పాపము కాదు, ప్రార్థన చేయకపోవుట కూడా పాపమే. కాబట్టి ప్రార్థించినప్పుడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థించినప్పుడు రక్షణ దొరుకుతుంది. నీవు ఎవరి కోసమైనా ప్రార్థిస్తున్నావా? ఎవరి రక్షణ కోసమైనా పరితపిస్తున్నావా? ప్రార్థించాలి. నీవు ప్రార్థిస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయి. నీ కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా? నీ కుటుంబస్తులు రక్షణ పూర్తి అయితే మిగిలిన వారి సంగతి ఆలోచిస్తున్నావా? నాకెందుకులే అని స్వార్థపూరితంగా ఆలోచిస్తే రేపు దేవుని ముందు తల దించుకోవలసి వస్తుంది. ప్రభు నామమును బట్టి ప్రార్థించాలి. ఖచ్చితంగా పౌలు భారంతో ప్రార్థిస్తున్నాడు. అనేక ఆత్మల కొరకు వేదన కలిగి ఉన్నాడు. రక్షణ లేకపోతే నరకము తప్పదు కదా. ఈ లోకంలో పాపిష్టి జీవితమే నాకు బాగుంది అనుకుంటే పొరపాటు పడుతున్నట్లే. చాలామంది అలాగే జీవిస్తున్నారు.
పరలోకం ప్రభు ద్వారా మాత్రమే చేరగలమని గుర్తించండి. ఆదాము పాత సృష్టికి నాయకుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నూతన సృష్టికి నాయకుడుగా ఉన్నాడు. ఆలోచించండి. పాతం మనిషికి పాపతకం, పాపం దండన తీసుకొచ్చింది. అయితే యేసుక్రీస్తు నీతిని మనకు ధరింపచేశాడు, మనల్ని రక్షణలోనికి నడిపించాడు. మనము రూపాంతరము పొందుతున్నామా? రూపాంతరం పొందటం అంటే పై రూపం మార్చటం కాదు కదా. అంతరంగ శుద్ధీకరణ ఉండాలి. అనేకుల రక్షణ కొరకు ఆక్రందన ఉండాలి. ఆవేదన భరితంగా ప్రార్థించాలి. నిజమే ప్రియులారా, ఎందరూ వేకువజాములు లేచి ప్రభువుని ప్రస్తుతిస్తున్నారు. ఎందరూ అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభువుతో ప్రాధేయపడుతున్నారు. మన విధి అదే కదా. మనము ప్రార్థిస్తే కఠిన పాషాణ రాతి గుండెలు సైతం దేవుడు మెత్తటి మాంసపు హృదయాలుగా మార్చగలడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు వేడుకుందాం, ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చువాడు, నీ మొర విని అనేకులు రక్షించువాడు. మరి అబ్రహాము ప్రార్థన విన్నాడు కదా, లోతు కుటుంబాన్ని తప్పించాడు కదా. మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఇంకా పాత చాదస్తాల్లోనే కొందరు బ్రతుకుతున్నారు. అజ్ఞానంగా అవిధేయపు జీవితం జీవిస్తున్నారు. దేవునికి తమను తాము సమర్పించుకోలేక నా పాపమునకు ఈయన రక్తమునకు సంబంధం ఏమిటని యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. అటువంటి వారి కళ్ళు తెరిపించబడుటకు మనము ప్రార్థించాలి. వారు దూషిస్తున్నారు కదా అని మనం ప్రతిదూషణ చేయకూడదు కదా. వారు కన్నులు తెరిచేటట్లుగా మనము ప్రార్థించాలి. ఎప్పుడైతే మనము సంఘీభావంతో ఏకీభవించి దేవుని ఆత్మని కలిసి ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు నశించిపోతున్న వారిని రక్షిస్తాడు. వాళ్ళకి మనం ఎంత మేలు చేసిన వారం అవుతామో తెలుసా? నీవు ఒకరికి ఎంత ఆస్తి ఇచ్చినా సంతృప్తిపరచలేవు, కానీ వారిని నీ ప్రార్థన ద్వారా రక్షిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించాడంటే నీ జీవితం ఎంత సుఖమయంగా ఉంటుంది. కాబట్టి ఒక చక్కని తీర్మానం తీసుకో. ఎవరి రక్షణ కోసం నీవు ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలియచేయి. ప్రభువా, ఫలానా వారు రక్షింపబడాలి, నా ప్రార్థన ఆలకించండి, వారి రక్షణ పొందాలయ్యా, పాత రోత జీవితమును విడిచిపెట్టాలి, నువ్వు చెప్పిన పని భూమి మీద జరిగిస్తాను ప్రభువా, వారి రక్షణ కోసమే నేను నిరంతరము శ్రమిస్తాను అని తీర్మానం చేసుకోగలరా? ప్రార్థన ద్వారా అనేకులు రక్షణ పొందుతారు. వాక్యము ప్రకటించబడుతోంది, సువార్త వెదజల్లబడుతోంది. మరి దానికి ప్రార్థన కూడా అవసరం కదా. ప్రార్థన లేందే పాపి పతనము నుంచి తప్పించుకోలేడు, పాపి పరముకు చేరే మార్గానికి రాలేడు. కాబట్టి ప్రార్థించి అనేకులను ప్రభువునందు రక్షించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.